వ్యూవర్స్, నా పేరు హరి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. వాట్సాప్ అనేది రీసెంట్గా స్టిక్కర్స్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసింది బోత్ బీటా అండ్ స్టేబుల్ యూజర్ని. స్టేబుల్ యూజర్స్ రావడంలో అయితే వెయిట్ చేయండి, ప్లే స్టోర్లో చెక్ చేస్తూ ఉండండి. ఈ వీడియోలో నేను మీకోసం ఓన్ స్టిక్కర్స్ ఎలా క్రియేట్ చేయాలి, వాట్సాప్లో ఏ విధంగా యూజ్ చేయాలి అండ్ ఇన్బుల్ స్టిక్కర్స్ని ఏ విధంగా యూజ్ చేయాలో చెప్పబోతున్నాను. మనం పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ చూద్దాం. ఈ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్లో మీరు ఏదైనా టెక్స్ట్ని కానీ లేదంటే ఒక ఆబ్జెక్ట్ ఉండి దాని బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి కంప్లీట్ ఒకే కలర్ అయితే మీరు ఈజీగా ఈ పిక్సెల్ ల్యాబ్లో స్టిక్కర్స్ అనేది క్రియేట్ చేయగలరు. అండ్ మీకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ వర్క్ అనేది అయిపోతుంది అనమాట. అసలు ఈ స్టిక్కర్స్ అనేది మీకు ఏ ఫార్మేట్లో ఉంటుందంటే పిఎన్జీ అనే ఫార్మేట్ ఉంటుంది. వాట్సాప్ ఎప్పుడైనా ఈ వీటిని పిఎన్జీ ఫార్మేట్లోనే డిటెక్ట్ చేస్తుంది. స్టిక్కర్స్ వచ్చేసరికి పిఎన్జీ ఫార్మేట్ అంటే మీకు ఒక ఆబ్జెక్ట్ ఉండి దాని బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి కంప్లీట్ ట్రాన్స్పరెంట్లో ఉంటుంది అనమాట. అంటే దానికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అనేది ఉండదు, ఓన్లీ ఆబ్జెక్ట్ మాత్రమే మీకు ఫోకస్లో ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను హాయ్ అని ఒక టెక్స్ట్ తీసుకున్నాను అండ్ దెన్ సమ్ కలర్ యాడ్ చేశాను ఇప్పుడు దాకా, అండ్ ఇప్పుడు సమ్ స్టైల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ అప్లికేషన్లో మనకి ఇంకో అడ్వాంటేజ్ అయితే మనం టెక్స్ట్ని అయితే ఇష్టం వచ్చినట్టు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ టెక్స్ట్కి చాలా ఆప్షన్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ మీకు నచ్చిన విధంగా టెక్స్ట్ని అయితే మీరు కస్టమైజ్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం ఇప్పుడు సైజ్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాను, ఇప్పుడు కలర్ యాడ్ చేస్తాను, 3D టెక్స్ట్ ఎనేబుల్ చేశాను. ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఓకే కొడుతున్నా. దీని తర్వాత మనం ట్రాన్స్పరెంట్ చేద్దాం అనమాట, అంటే బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసేద్దాం. దీనికోసం మీకు బాటంలో రైట్ నుండి సెకండ్ పొజిషన్కి వెళ్ళాలి. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్టయితే మీకు ట్రాన్స్పరెంట్ ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ చేయండి. మీకు మొత్తం వ్యానిష్ అయిపోద్ది బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి. సేవ్ యాజ్ ఇమేజ్ అని టైప్ చేస్తున్నా. ఇక్కడ చూస్తున్నాం కదా, ఫార్మేట్ కూడా పిఎన్జీలో సేవ్ అవుతుంది. ఇమేజ్ వచ్చేసరికి యాడ్ ఉంది, స్కిప్ కొట్టేద్దాం. పిక్సెల్ ల్యాబ్లో మీరు ఈ విధంగా ఇమేజెస్ అనేది పిఎన్జీ ఫార్మేట్లో సేవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పిక్స్ ఆర్ట్కి వెళ్దాం. పిక్స్ ఆర్ట్ ఏంటంటే మీ అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది పిక్స్ ఆర్ట్ పేరు. అండ్ పిక్స్ ఆర్ట్లో మీరు ఎలాంటి ఇమేజ్ అయినా బ్యాక్గ్రౌండ్కి ఈజీగా అరేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. కాకపోతే మీకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ మీరు ఎంత బాగా చేసుకుంటే మీకు ఇమేజ్ అనేది అంత బాగా వస్తుంది. అండ్ నేను మీకు శాంపుల్ కోసం ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను అనమాట. పిక్స్ ఆర్ట్ మీ అందరూ తెలిసిందే, మీకు చాలా వరకు కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఫోటోకి. అండ్ ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేద్దాం. చేసినట్టయితే మీకు కొంచెం పక్కగానండి డ్రా అని ఒక ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ చేయండి. అండ్ మీకు దీంట్లోకి వెళ్ళినట్టయితే లేయర్లోకి ఫోటో లేయర్స్ ఎరేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ చేయండి. మీరు ఇక్కడ నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను, ఎందుకంటే ఇది స్లోగా చూపించినట్టయితే వీడియో అనేది చాలా ల్యాగ్ అయిపోతుంది. అండ్ మీకు ఫాస్ట్గా ఇదంతా ఎరేజ్ చేసేసి చిన్న చిన్న మోడిఫికేషన్ చేసేసి నేను ఏదైతే సేవ్ చేస్తున్నాను, ఈ సేవింగ్ ప్రాసెస్ మీ అందరికీ చాలామందికి తెలిసి ఎలా చేయాలో. తెలియని వాళ్ళు ఉంటే చాలా ఏమంటే మీకు చాలా ఈజీగా నెట్లో ఉన్న వీడియోస్ అనేది మీరు సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే మీరు నెట్లో కూడా ఈ పిఎన్జీ ఇమేజెస్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి అన్నమాట. నేను ఇక్కడ శాంపుల్ కోసం జీపీఎన్జీ అని ఒక ఎగ్జాంపుల్ టైప్ చేస్తున్నాను. మీకు ఎలాంటి సపోజ్ మనకి రీసెంట్గా దివాళీ వెళ్ళిపోయింది, మీరు హ్యాపీ దివాళీ స్పేస్ ఇచ్చి పిఎన్జీ ఇమేజెస్ అని కొడితే మీకు సెర్చ్లో రిజల్ట్ వచ్చేసరికి పిఎన్జీ ఇమేజెస్ కనబడతాయి అనమాట. మీరు డౌన్లోడ్ చేసి మీ స్టిక్కర్స్కి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి కొన్ని రిజల్ట్స్ అనేది డిస్ప్లే అయినాయి. అండ్ ఇక్కడ నేను ఇమేజెస్లోకి వెళ్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ ఇమేజెస్ అన్ని ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అని ఇమేజెస్ అనమాట. మీరు డౌన్లోడ్ చేసి మన స్టిక్కర్స్కి ఈజీగా యాడ్ చేసేసుకోవడమే మన వాట్సాప్కి ఏమైతే ఉన్నాయో. చాలా ఈజీ అనమాట ఈ ప్రాసెస్ అనేది. నెక్స్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే ఫోన్ ఇంటర్నల్ మెమరీలో పిక్సెల్ ల్యాబ్ అండ్ పిక్స్ ఆర్ట్ అని మీకు 2 ఫోల్డర్స్ ఉంటాయి అప్లికేషన్ తాలూకా. మీరు సేవ్ చేసిన ఇమేజెస్ అన్ని ఆ ఫోల్డర్లో ఉంటాయి అన్నమాట. మీరు ఆ ఫోల్డర్లోకి వెళ్ళి కాపీ చేసి అండ్ అదే ఫోన్ ఇంటర్నల్ మెమరీలో మీకు డౌన్లోడ్స్లోకి వెళ్తే ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట ఇమేజెస్ని. అప్పుడు డిటెక్ట్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట పాసిబిలిటీ మనకి. ఈ నెక్స్ట్ యాప్లో మనకి పర్సనల్ స్టిక్కర్స్ ఫర్ వాట్సాప్ అనే అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు పిక్సెల్ ల్యాబ్ కానీ పిక్సార్ట్లో కానీ నేను సేవ్ చేసినట్టయితే పిఎన్జీ ఫార్మాట్లో ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను ఒకటి యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ యాడ్ టు వాట్సాప్ అని కొట్టండి అనమాట. ఇక్కడ సెండింగ్ టు వాట్సాప్ అని ఒక మెసేజ్ మనకి డిస్ప్లే అవుతుంది. దీని తర్వాత వచ్చేసరికి ఇంకో మెసేజ్ వస్తుంది అనమాట. మీరు ఇక్కడ యాడ్ అని ట్యాప్ చేసేయండి. ఇక్కడ మీరు వాట్సాప్కి మీ ఓన్ స్టిక్కర్ యాడ్ చేయాలంటే మినిమం 3 స్టిక్కర్స్ అయితే యాడ్ చేయాలి. సింగిల్గా ఉంటే పాసిబుల్ అవుతుంది. ఇక్కడ నేను సింగిల్గా ఉన్న ట్యాప్ చేస్తే చూస్తున్నారు కదా, మీరు మినిమం 3 స్టిక్కర్స్ అయితే యాడ్ చేయాలి కంపల్సరీగా అనే ఒక మెసేజ్ అయితే మనకి డిస్ప్లే అవ్వడం జరిగింది. ఇక్కడ నేను ఒక చార్ట్ అనేది ఓపెన్ చేసి పెట్టాను అనమాట. మీరు ఎమోజీ మీద ట్యాప్ చేసినట్టయితే మీకు స్టిక్కర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ స్టిక్కర్స్ అని డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. రీసెంట్గా ఉన్నాయి, మీరు జస్ట్ ట్యాప్ చేస్తే చాలు స్టిక్కర్స్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంచెం స్లైడ్ చేసినట్టయితే మీకు చాలా రకాల స్టిక్కర్స్ అనేవి మీకు చూపిస్తుంది. మీకు నచ్చిన ఏ స్టిక్కర్ అయినా పంపించవచ్చు. కొంచెం చేసినట్టయితే మీకు ఓన్ స్టిక్కర్స్ అవుతున్నాయి, ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి.
వీటిని కూడా మీరు ట్యాప్ చేసినట్టయితే స్టిక్కర్స్ ఫార్మేట్లో వెళ్ళిపోతాయి అన్నమాట అవతల వ్యక్తికి. మీకు ఈ స్టిక్కర్స్ నచ్చలేదు ఇంకొన్ని కావాలనుకుంటే మీరు ప్లస్ అని ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు చాలా రకాల స్టిక్కర్స్ అయితే మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. మీకు ఏ స్టిక్కర్స్ నచ్చుతాయో ఆ ప్యాక్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అవి మీ స్టిక్కర్స్ ప్యాకేజ్కి యాడ్ అయిపోతాయి అనమాట. అండ్ కొంచెం పక్కకి స్వాప్ చేసినట్టయితే మీకు మై స్టిక్కర్స్ అని ఉంది కదా, ఈ మై స్టిక్కర్స్లో మీ ఓన్ క్రియేట్ చేసిన స్టిక్కర్స్ అండ్ డౌన్లోడ్ చేసిన స్టిక్కర్స్ అండ్ డిస్ప్లే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి మీరు కావాల్సి వస్తే డిలీట్ కూడా చేసేసుకోవచ్చు అనమాట ఈ స్టిక్కర్స్ని. చూశారు కదా ఓన్ స్టిక్కర్స్ని, అలానే వాట్సాప్ ఇన్బుల్ స్టిక్కర్స్ని మీ వాట్సాప్లో ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. మీరు మా ఛానల్ ఇదే విజిటింగ్ ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ హరీష్ సైనింగ్ అవుట్. ఐల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. జై హింద్.